స్పెసిఫిక్‌గా పెంచాలి అని పెంచిందేం లేదు. కొన్ని స్టేషన్స్‌లో కొన్ని ఊరుల్లో 150 ఉన్నాయి అక్కడ. కొన్ని ఊరుల్లో 100 ఉన్నాయి. అలాంటి చోట్ల 150 అమ్ముకుంటానికి ప్రొవిజన్ తెస్తూ అది లీగల్‌గా రూ. 50 తెచ్చాం తప్పితే అదేదో కొత్తగా లేని రేట్‌ని తి రే రే ఐ మీన్ ఆల్రెడీ ఇప్పటిదాకా మార్కెట్‌లో లేని రేట్‌నేమేం తీసుకురాలా. ఇప్పుడు కొన్ని స్టేషన్స్‌లో ఆల్రెడీ ఆ రేట్ ఉంటే కొన్ని స్టేషన్స్‌లో లేదు. కొన్ని థియేటర్స్ లీగల్‌గానే మనం జియో ఉంటేనే అమ్ముతారు కదా! అలా ఆ రూ. 50 ఈక్వలైజ్ చేయడానికి అన్ని ఏరియాస్‌లో ఆ రూ. 50 జియో తీసుకొచ్చాం. అంతే ఎక్కడ రేట్ పెంచింది అని ఏం చేయలే ఎవరం. అది మామూలు రేటే. ఇప్పుడు హైదరాబాద్‌లో ఎలా ఉందో సింగిల్ స్టేషన్, సింగిల్ థియేటర్స్ రేట్‌లో అది కూడా అంతే. ఏమి పెంచలే ఎక్కడ. ఈ సినిమాకి ఎక్కడ రేట్ పెంచలేదు. అందరికీ సమ్మర్ హాలిడేస్‌లో అందరూ స్టూడెంట్స్, యంగ్‌స్టర్స్ చూసే సినిమా కాబట్టి అందరూ వచ్చి కంఫర్టబుల్‌గా చూసేయడానికి అదే రేట్లు ఉంచాం. అంతేగాని ఎక్కడ ఏమి పెంచలేదు దాన్ని. ఒక ప్రొడ్యూసర్‌గా గాకుండా ఒక కామన్ ఆడియన్‌గా ఈ సినిమా మీరు చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? ఒకవేళ మీరు గనక రేటింగ్ ఇవ్వాలనుకుంటే మీరెలా ఇచ్చుకుంటారు? ఆ సినిమాలకి రేటింగ్ ఇచ్చే కల్చర్‌ని నేను నమ్మనసల. కానీ నేను బాగా నవ్వుకున్నాను సినిమా. నేను 'మ్యాడ్' అనే సినిమాకి మామూలుగా ఆడియన్‌గా టికెట్ కొనుక్కొని ఎళ్ళేది నవ్వుకుంటానికి. దానికి నేను కంప్లీట్‌గా నా రూ. 250, రూ. 200 ఏ రేంజ్ టికెట్ కొనుక్కొని ఎళ్తారో, ఆ టికెట్ ఆడియన్స్ కంప్లీట్‌గా సాటిస్ఫై అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరును సంగీత్ శోభన్ చేసినటువంటి ఆ ఇంటర్వ్యూ ఫుల్ అసలు సోషల్ మీడియాలో బీభత్సంగా ఇదవుతుంది సార్. దానిపైన ఎంత అంటే అంత అంటే ఒక క్వెషన్ కూడా దీనికి అవుతుంది. అంటే 'జాహ్నవి కపూర్' ఫాదర్‌ని మనమేమైనా ప్రశ్నిస్తామా అని అన్నారు. అంటే ఆమెను అలాంటివన్నీ ప్రశ్నించకూడదా? బోని కపూర్ జనరల్‌గా గారిని? అంత అందమైన కూతురిని కనుక ప్రశ్నిస్తే మనకే నష్టం గదా! అంటే ఆయన ఏదైనా తప్పున్నా ఇప్పుడు తప్పు ఆ! ఉన్నప్పుడు సమస్య తప్పు. లేదు. అంత అందమైన కూతురిని కన్నోళ్ళు ఎవరు తప్పు చేయరు జనరల్‌గా. ఓకే సార్. వంశీ గారు. సార్ అంటే 'మ్యాడ్' రిలీజ్ అప్పుడు కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. టికెట్స్ ఎవరికైనా నచ్చకపోతే వెనక్కిచ్చేస్తానని. 'మ్యాడ్ 2'కి వచ్చేసరికల్లా ఆ అవసరం కనిపించట్లేదు. కానీ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఒక బజ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది తెలుస్తుంది. ఏ నంబర్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు?